ప్రజా ఉపయోగాల కోసం పోను ఇంకా 8,500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిఆర్డీ దగ్గర ఉంటుంది. ఈ 8,500 ఎకరాల భూమిని స్టేజ్ వైజ్గా డెవలప్ చేసుకుంటూ వెళితే ఒకనాటికి అమరావతి అభివృద్ధి చెందే నాటికి ఎకరం 50-60 కోట్ల దాకా కూడా వెళ్తుంది. అంటే స్టార్టింగ్లో 5 కోట్లు. ఆ భూమిని అమ్మే అమరావతిని నిర్మించవచ్చు. కాబట్టి అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. మాకు ఒకటే అర్థం కాని విషయం ఏంటంటే ఈ 8,500 ఎకరాలు పోను, అలాగే రైతులకు ఇచ్చిన 8,900 అంటే 17,000 వేసుకున్నాం. 17,000 పోను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 34,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 34,000 ఎకరాలు మీరు వివిధ సంస్థలకు ఇచ్చినవి కానివ్వండి, లేదంటే పార్కులు, రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ కోసం వదిలి కానివ్వండి, ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ఒక శ్వేతపత్రం అనేది రైతులకు ఎప్పుడైనా అందజేశారా? ఎంత భూమిని ఇచ్చారు? ఈ 8,500 ఎకరాల్లో ఎంత అమ్మారు, లేదంటే ఎంత ఆర్థిక అవసరాల కోసం వాడారు? వీటన్నిటిపైన శ్వేతపత్రం లేదు. ఈ మధ్య కొత్తగా చెప్తోంది ఏంటంటే ఇంకా సమస్యలు వస్తాయి, వాళ్ళకి ఇవ్వడానికి మా దగ్గర భూమి లేదు. మరి 8,500 ఎకరాలు ఏమైంది? అర్థం కనిపిస్తున్నారు. 54,000 ఎకరాల్లో రైతులకు ఇచ్చిన 8,500 ఎకరాలు పోతే మిగిలిన భూమి అంతా దేనికి వాడారు? ఒక శ్వేతపత్రం మీరు విడుదల చేయగలరా? చేయాలని మేము కోరుతున్నాం ఈరోజు. అలాగే 8,500 ఎకరాలు భూమి రైతులకు ఇచ్చారు. సరే, దీనిలో కమర్షియల్, రెసిడెన్షియల్ రెండు ఉన్నాయి. కమర్షియల్ పక్కన పెట్టండి, రెసిడెన్షియల్ వరకు తీసుకుందాం. 34,000 ఎకరాలు అంటే ఎకరానికి 1000 గజాలు చొప్పున. రెసిడెన్షియల్ అందరికీ కామనే కదా, కమర్షియల్ మారింది కానీ రెసిడెన్షియల్ అందరికీ 1000 గజాలే. 34,000 ఎకరాలకి 1000 గజాలు చొప్పున సుమారు 3,40,00,000 గజాలు రైతులకు ఇచ్చారు. 3,40,00,000 గజాలని మనం చదరపు అడుగుల్లోకి మారిస్తే ఇంటూ 9 వేస్తే సుమారు 30,60,00,000, సుమారుగా 31 కోట్ల చదరపు అడుగులు వస్తుంది. దీనిలో నిర్మాణానికి అనుమతించింది ఎఫ్ఎస్ఐ గరిష్టంగా వాళ్ళు అనుమతి ఇచ్చింది 2.8 వేసుకుందాం. సరే, 3 అట్లా వేసుకుందాం. అలా వేసుకున్న 80 కోట్ల చదరపు అడుగులో రైతులు తమకిచ్చినటువంటి ప్లాట్లలో నిర్మాణాలు జరపాలి. 80 కోట్ల చదరపు అడుగుల్లో ఒక అపార్ట్మెంట్కి మనం 1,100-1,200 గజాలు వేసుకున్నా కానీ సుమారు 7.5 లక్షల అపార్ట్మెంట్లు కట్టాలి. అంటే 7.5 లక్షల ప్రజలు, 7.5 లక్షల కుటుంబాలు అమరావతికి వలస రావాలి. ఇది ఎప్పటికీ సాధ్యమైందో ఒకసారి ఆలోచించారా మీరు? ఇప్పుడు విజయవాడలో ఉన్న ఫ్యామిలీస్ 2011 లెక్కల ప్రకారం 3 లక్షలు, జనాభా 12-13 లక్షలు ఉంది. 7.5 లక్షల కుటుంబాలు అక్కడికి వలస రావాలి. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్లో వాళ్ళు స్థలాలు, అపార్ట్మెంట్లు కొనాలి, నివాస స్థలాలు కొనాలి. అంటే ఈ 7.5 లక్షల ఫ్యామిలీస్ ఎప్పటికి వస్తాయి అమరావతికి? ఈ రోజున అక్కడ అనేక సెక్రటరియట్, అసెంబ్లీ జరుగుతోంది, హైకోర్టు జరుగుతోంది. ఇప్పుడు సిఆర్డీ ఆఫీస్ కూడా మార్చారు అక్కడికి. ఆ ఎంప్లాయీస్లో ఎవరైనా అక్కడ ఉంటున్నారా? సాయంత్రం అయ్యేటప్పుడు విజయవాడ వస్తున్నారు, గుంటూరు వెళ్తున్నారు. ఈ 7.5 లక్షల కుటుంబాలు ఎప్పటికి రావాలి అక్కడికి? ఇవన్నీ రైతులు వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లను డెవలప్ చేస్తే రావాల్సిన వ్యక్తులు, కుటుంబాలు. ఇవి కాకుండా ఎన్జిఓస్ కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 4 కానివ్వండి, వీళ్ళందరికీ క్వార్టర్స్ గవర్నమెంటే కట్టిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవడో కూడా రైతులు కట్టే ఈ భూమిలో కానీ, ఈ నివాస స్థలాల్లో కానీ రారు. ప్రైవేట్ వ్యక్తులు రావాలి. ప్రైవేట్ వ్యక్తులు 7.5 లక్షలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ 16,000 అంటే దీనికి కూడా 34 దగ్గర సగం. అంటే ఇంకొక 3 లక్షల కుటుంబాలు రావాలి 16,000 ఎకరాలకి, 17,000 ఎకరాలకి. అంటే 10 లక్షల కుటుంబాలు అమరావతిలో వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి మన తులసిరెడ్డి గారు కానివ్వండి, పద్మశ్రీ గారు కానివ్వండి, మన బాబురావు గారు, వీళ్ళందరూ, మనోజ్ గారు పార్టీలకు అతీతంగా ఆ రోజున మాతో పాదయాత్రలోకి వచ్చారు, మాకు మద్దతు తెలిపారు. అమరావతికి తులసిరెడ్డి గారు అయితే 12 కాపురాన్ని 12 సూత్రాల లాగా అమరావతి ఎందుకు ఉండాలని చెప్పి 12 కారణాలు కూడా చెప్పారు. ఏం సార్, మాకు ఆ 12 సూత్రాలు కూడా గుర్తున్నాయి. మాకు అంత గట్టిగా అమరావతి అభివృద్ధి కోసం మేము పోరాడి 5 సంవత్సరాలు ఒక దరిద్ర పాలనలో ఇన్ని దెబ్బలు తిని ఇంత పోరాడిన తర్వాత తిరిగి మళ్ళీ, అంటే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఈ సమావేశం గురించి కూడా రాత్రి కూడా నాకు కొంతమంది సలహాలు ఇచ్చారు. నువ్వేంటి చంద్రబాబు నాయుడు ఎగనెస్ట్గా మాట్లాడదలుచుకున్నారు? రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగానో లేక రాజకీయాలకు అతీతంగానో చూడాల్సిన సమస్య ఇది. ఎందుకంటే నిన్న చెప్పాను, అమరావతి విషయాన్ని, ల్యాండ్ పూలింగ్ విషయాన్ని మనం రాజకీయ కోణంలో కూడా చూడాలి. చాలా మంది అడిగారు 19లో మీకు అంత చేస్తే చంద్రబాబు నాయుడు తాడికొండలో శ్రావణ్ కుమార్ ఎందుకు ఓడిపోయాడు అని. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అమరావతి తాడికొండ కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో ఒక తుళ్ళూరు మండలంలో మాత్రమే అమరావతి ఉంది. పక్క మండలాలకు అమరావతితో సంబంధం లేదు. మేము ఆ రోజు ఎన్నికల ప్రచారంలో తిరిగితే మీకు అమరావతి ఉంటే మాకెందుకు, మీ రాజధాని ఉంటే మాకెందుకు, మా ఓటు వైసీపీకి అన్నారు. అలా తిట్టారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎందుకంటే దానికి హక్కు ఉంది, వాళ్ళకి బాధ్యత కూడా ఉంది. అమరావతి నిర్మాణం ఎటువైపు వెళుతోంది?
ఎందుకు ఇన్ని వేల లక్షల ఎకరాలు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదేదో ప్రభుత్వం మీద పోరాటమో లేకపోతే చంద్రబాబు నాయుడు మీద పోరాటమో కాదు. తప్పులు జరిగినప్పుడు, తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఎత్తి చూపడంలో తప్పు లేదు. దానికి రాజకీయాలకి దానికి సంబంధం లేదు. భూములు ఇచ్చిన రైతులుగా మేము పడ్డ బాధలు ఈ 11 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం కాబట్టి ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. వాస్తవాల్ని రేపు 2వ విడత లేదా తర్వాత 3వ విడత వెళ్లే రైతులకి అర్థం చేయడం కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఆ రోజున అంత నమ్మకంతో 34,000 మంది, చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా ఒక్కడి పిలుపుతో 34,000 ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు, ఇది చరిత్ర, ప్రపంచంలోనే ఒక చరిత్ర అని. అటువంటి పరిస్థితికి ఈ రోజు మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మనం భూములు ఇవ్వడం గురించి డిస్కస్ చేస్తున్నాం అంటేనే నీ క్రెడిబిలిటీ ఎంత తగ్గిందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజున్న విశ్వసనీయత ఈ రోజు ఎందుకు లేదు, ఎందుకు పోయింది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంతమంది ఇన్ని గళాలు ఇప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే తప్పెక్కడ జరిగింది? గత విడతలో మొదటిసారి భూ సమీకరణ కోసం భూములు ఇచ్చిన రైతుల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయావు కొంత. కాబట్టి అది చూసి మా పక్కలు అడుగుతారు. ఇప్పుడు కర్లపూడాలు ఉన్నారు, కర్లపూడాలు మొన్న అడిగారు, సార్ మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మేము చాలా వింటున్నాం, ఏంటి చెప్పండి అని. వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? ఇప్పటి వరకు ఉన్న అపరిష్కృతంగా 11 ఏళ్ల నుంచి, ఇవాళ కొత్తగా వచ్చిన సమస్యలు కాదు ఇవి, 11 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, ఇంకా మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు మాకు ఎంపీగా వచ్చినటువంటి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా చొరవ తీసుకొని సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయడం మా అదృష్టం. ఇప్పుడిప్పుడే కొంచెం సమస్యలు కొన్ని సాల్వ్ అవుతున్నాయి. సరే, అది పక్కన పెడదాం. ఎందుకు ఇన్ని వేల ఎకరాల భూములు? దీనిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు నేను విషయం అర్థం కాని విషయం ఏంటంటే 1000-1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అనేది నేను అసలు కనీ విని ఊహించింది ప్రపంచంలో ఎక్కడా లేదు. రైల్వే స్టేషన్ కంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు సరిపోతుంది. 1000-1500 ఎకరాలు రైల్వే స్టేషన్ అంటే రైతుల భూములు ఎలా కనపడుతున్నాయి మీకు? ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు కావాలంటే తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను నేను. ఎక్కడ మా భవిష్యత్తుల మీద మాకు భయం వేస్తుందంటే 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు, అప్పుడు నేను విజయవాడలో లేను, నా గ్రామం తుళ్ళూరు అయినా కానీ నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను నెలకి 1,00,000-1,50,000 జీతం నాకు ఆ రోజు. అటువంటి దాన్ని వదిలేసి మన ప్రాంతంలోనే ల్యాండ్ పూలింగ్ వచ్చేసి రాజధాని కడుతున్నారు. పైగా ఆ రోజున గట్టిగా వాడిన మాట ఏంటంటే ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మనం అక్కడికి వెళ్ళి ఏదన్నా చేసుకొని ఒకరి కింద ఉద్యోగం చేయడం ఎందుకు, ఈ హైదరాబాద్లో వీళ్ళందరూ ఆంధ్రాలో తరుగుతున్నారు, ఇక్కడ ఉంటాం ఎందుకని చెప్పి ఉద్దేశంతో మేము ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక హోదా ఎటు పోయిందో తెలియదు. ఆ తర్వాత ఆ కేసులని, ఈ కేసులని, ఎన్జీటీ కేసులని, నిర్మాణం ఆలస్యం అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తానంటే దానికి కారణాలు వేరే ఉండొచ్చు, నేను వాళ్ళని తప్పట్టట్లా. మా పరిస్థితి ఏంటి? 11 సంవత్సరాల క్రితం మేము ఏ ఉద్దేశంతో, ఏ నమ్మకంతో ఉద్యోగాలు మానేసి ఇక్కడ అమరావతి కోసం వచ్చామో, మా భూములు ఇచ్చామో, ఇవాళకి అదే పరిస్థితిలో ఉన్నాం మేము. ఆ రోజున మా పిల్లలు చిన్నపిల్లలు. సరే, వీళ్ళు చదువులు అయిపోయి ఉద్యోగం చేసే పరిస్థితి కన్నా, ఆ రోజు కన్నా ఇక్కడ కొన్ని ఉద్యోగాలు వస్తే వీళ్ళు ఎక్కడికో అమెరికాలో, ఆస్ట్రేలియా పంపించడం ఎందుకు, మేము ఇక్కడే వాళ్ళతో ఉద్యోగం చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మళ్ళీ పంపించుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగింది 11 సంవత్సరాల అభివృద్ధి? సరే, ఒక 5 సంవత్సరాలు దుర్మార్గ పాలన, అసలు అమరావతి అనేది పక్కన పెట్టేశారనుకుందాం. తిరిగి వచ్చేది కూడా 2 ఏళ్ళు అవుతుంది కదా, సంవత్సరం దాటిపోయింది. ఈ రోజుకి కూడా ఇక్కడున్న రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు కానీ, ఇవ్వబోయే రైతులకు కానీ, ఎవరికైనా కనీస సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుంది, మా ముందు తరాల వాళ్ళు ఇక్కడ బాగుపడతారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఇక్కడికి అనేకమైన ఉద్యోగాలు వస్తాయి అన్న నమ్మకం ఏమన్నా ఉందో చెప్పండి నాకు. కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ దృక్కోణంలో చూసి, అబ్బో 20 లక్షల భూమి 2 కోట్లు అయింది అంటే, భూములు ఇచ్చేసిన తర్వాత డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి అమ్ముకొని ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపోవాలా? నీ పుట్టిన ఊరి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. మీరు చెప్తుంది అంతిమంగా అదే కదా, మీ భూములు రేట్లు పెరిగినాయి, మీరు అమ్మేసుకోవచ్చు కదా అని. అంటే రాజధాని భూములు ఇచ్చిన పాపానికి రేట్లు ఏదో వచ్చినాయి అని చెప్పేసి మేము భూములు అమ్ముకొని మా ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతాన్ని వలసపోవాలి. అదే చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇటువంటి నిర్ణయాల్ని దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ కోరుతా ఉంది ఏంటంటే, పునఃసమీక్షించండి, ప్రజా సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించండి. రాష్ట్ర ప్రజలందరికీ దీనిలో హక్కు ఉంది, బాధ్యత ఉంది. కేవలం 29 గ్రామాలు కాదు, ప్రతి ఒక్కరిని దీన్ని ఇన్వాల్వ్ చేయండి. ఒక ఎమికబుల్ సొల్యూషన్, అందరికీ ఆమోద్యమైనటువంటి ఒక పరిష్కారంతో బయటికి రండి. అప్పుడు మీరు అడిగితే దీన్ని డెవలప్ చేసి పక్క ప్రాంతాల వాళ్ళకి, అబ్బో రాజధానికి భూములు ఇవ్వడం వల్ల 29 గ్రామాల వాళ్ళు ఇంత బాగుపడ్డారని నమ్మకుంటే వాళ్లే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అపనమ్మకంతో ఎందుకు? ఒకప్పుడు నువ్వు గొప్పగా చెప్పుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్కే ఈ రోజు నీ పడుతున్నాయి అంటే నీ క్రెడిబిలిటీ ఏమైపోయింది? నీ విశ్వాసం నీ దెబ్బతినలేదా? నిన్ను కావాలని కోరి పోరాడి యుద్ధాలు చేసి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది. నువ్వంటే మాకు ఇష్టమే, కానీ జరుగుతున్న తప్పులు చూసి ఒక పార్టీలకు అతీతంగా మేము పడుతున్న బాధలు మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొకటి పడకూడదని ఈ ప్రాంతానికి ఒక స్పష్టమైన రూపం, ఇప్పటికీ స్పష్టమైన రూపం అనేది రాలేదు అమరావతి మీద.
ఏదో చెప్తా ఉన్నారు అన్ని వేల ఎకరాలు దీనికి కావాలి, అన్ని వేల ఎకరాలు దీనికి కావాలి, 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తున్నారు? సరే, మీకు ఏదన్నా అంత ఫ్యూచర్లో వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలి, వరల్డ్ క్లాస్ సిటీ కావాలి అంటే ముందు కొంత చేసి చూపెట్టండి. అప్పుడు వేరే వాళ్ళు నమ్మకంతో వస్తారు, ఓ బ్రహ్మాండంగా ఉంది, దీనిలో మేము పాలు పంచుకుంటామని. అవన్నీ లేకుండా కేవలం విజనరీ అని చెప్పి ఇంకా ప్రజల్ని తేరగా ఉన్నారు, వాళ్ళు ఏదో భూములు ఇస్తారు, వాళ్ళు వాళ్ళు చేస్తారులే అంటే 20 ఏళ్లకు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మొన్నటి వరకు మాకు నమ్మకం ఉండేది. మేము సరిగ్గా చూసినా చూడకపోయినా మాలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళది, కొంతమంది మేము చెప్పిందండి మీరు చూడకపోయినా మీ పిల్లలు చూస్తారని. ఇప్పుడు మాకే నమ్మకం లేదు, మేము చూస్తామో లేదు. మా పిల్లలు ఏ వయసు వచ్చినప్పటికీ ఈ విశ్వనగరాన్ని చూస్తారో మాకైతే తెలియదు. కాబట్టి ఇప్పటికైనా అందరితో చర్చించి ఒక ఆమోదమైనటువంటి పరిష్కారం తీసుకురావాలని కోరుకుంటూ, దానికోసం ఇంకా వేరే ప్రాంతాల సమస్యలు వాటి గురించి మాట్లాడడానికి పెద్దలు అనుభవజ్ఞులు తులసిరెడ్డి గారు, బాబురావు గారు, అనుజ గారు అందరూ ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఈ విషయం మీద పునఃపరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాను. జై అమరావతి.